నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ. నిత్యతృప్త, నిత్య సంతుష్టి స్వభావము కలది. చుట్టూ ఎన్ని ఉన్నా అది కాక వేరే కావాలి అనే కోరిక ఉండడం అసంతృప్తి లక్షణం. తనకు ఎంత అవసరమో తెలుసుకొని పక్కవారితో పోలిక లేకుండా ప్రశాంతంగా జీవించడం తృప్తిగా జీవించడం. అందరిలోనూ ఉన్నది ఆమె కనుక వేరే వారితో పోలిక అనేది లేదు అమ్మకి. సర్వశాస్త్ర స్వరూపము, సర్వవేద స్వరూపము అమ్మవారే కనుక ఆది అంతము, సత్యము అసత్యము అన్నీ ఆమెకు తెలుసు. ఆమె మాయాస్వరూపము. సమస్త సృష్టి ఆమె నుంచి ఉద్భవించింది కనుక వేరేది కావాలి అనడానికి అవకాశం లేదు. అందువల్ల అమ్మవారు నిత్యతృప్త. భక్తనిధి, భక్తులకు నిధి వంటిది. ఎన్నటికీ తరగని, మార్పు చెందని, నశించని దానిని నిధి అంటారు. భక్తులకు ఎన్నో రకాల ఆశలు, ఆశయాలు, అవసరాలు, ఆదర్శాలు, కోర్కెలు, ధ్యేయాలు ఉంటాయి. వాటన్నింటినీ భక్తులకు అమ్మవారు తీరుగా తీర్చగల సకలైశ్వర్య నిధి. కానీ అమ్మవారిని నిధి అని చెప్పుకోవాలి. నవనిధులు వరుసగా కళ, శంఖ, వైసర్ప, మాణవక, మహాకాళ, పద్మ, పాండుక, సర్వరత్న, పింగళక. అమ్మవారి ప్రక్కన శంఖ, పద్మ నిధులు ఉన్నాయి. అవి నవనిధులలోకి శ్రేష్టమైనవి మరియు ఎంత సంపద తీసుకున్నా తరిగిపోనివి. మనందరి కోరికలు తీర్చడానికి ఆవిడ ఈ నిధులను తన దగ్గర ఉంచుకుంటుంది. నియంత్రి, సర్వమును నియమించున్నది. నియంత అనే పుల్లింగ శబ్దానికి నియంత్రి అనేది స్త్రీలింగ శబ్దం అవుతుంది. సమస్త విశ్వానికి అధినాయకురాలు, అధిష్టాత్రి కాబట్టి అమ్మవారు అన్నింటినీ నియంత్రణ చేయగలదు. ఏది ఎలా ఉండాలో అనే విధానాలను నియంత్రణ చేస్తుంది అమ్మవారు. నైపుణ్యముతో చేసే ఈ నియంత్రణ వల్లే గ్రహాలు వాటి నిత్యగమనంలో మార్పు రాకుండా సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు తిరుగుతున్నాయి. పదార్థ ధర్మాలు, లక్షణాలు మారడం లేదు. తత్ఫలితంగా జగత్తు ఎలా ఉండాలో అలా ఉండి, ఎలా ఉండకూడదో అలా ఉండకుండా ఉంటుంది. నిఖిలేశ్వరి, సమస్తమునకు ఈశ్వరి. నిఖిలము అంటే సమస్తము అనే అర్థం కాబట్టి నిఖిలేశ్వరి అంటే సమస్తానికి అధికారిణి అనే అర్థం చెప్పుకోవాలి. ఇంతకు పూర్వం నామం నియంత్రిణి అయితే ఈ నామం నిఖిలేశ్వరి. ఈ రెండు నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే. నిఖిలేశ్వరి అయితేనే కానీ నియంత్రిణి కాలేదు. ఈశ్వర శబ్దం నాయకత్వాన్ని సూచిస్తుంది. రాజరికాన్ని, ప్రభుత్వాన్ని సూచిస్తుంది. రాజు, చక్రవర్తి అనే అర్థంలో వాడబడుతుంది. అమ్మవారు సకల ప్రపంచాలకు, చతుర్దశ భువనాలకు, అనేక కోటి బ్రహ్మాండాలకు ఈశ్వరి కనుక ఆమె నిఖిలేశ్వరి. మైత్ర్యాది వాసనాలభ్య, మైత్రి మొదలైన వాసనా చతుష్టయములు గలవారిచే పొందబడునది. స్నేహభావం మైత్రిని, దయాదాక్షిణ స్వభావం కరుణను, పుణ్యపురుష సాంగత్యం ముదిత లక్షణాన్ని, దుష్టుల పట్ల ఉదాసీన వైఖరిని, ఉపేక్షను సూచిస్తాయి. ఇదే విషయాలు యోగా సూత్రాల్లో కూడా చెప్పబడినవి. అమ్మవారు కూడా వాసనా చతుష్టయం గలవారికే సులభంగా ప్రసన్నురాలవుతుంది. మనలో సహజంగా ఉండే లక్షణాలు వాసనలవుతాయి. సర్వజీవులయందు ద్వేషము లేకుండా ఉండి ఈ మైత్రాది వాసనా చతుష్టయం యోగ సాధకులకు ఉండాలి అని ఈ నామం యొక్క అర్థం. మహాప్రళయ సాక్షిని, మహాప్రళయ స్థితి యందు సాక్షిభూతురాలుగా ఉండునది. లయం అంటే లీనం అవ్వడం అని అర్థం. మహాప్రళయం అంటే సమస్త సృష్టి పరబ్రహ్మము యందు ప్రవేశించడం. జగత్తులోని జీవరాశి అంతా పరబ్రహ్మంలో లీనమైపోవడం. ఈ విధంగా సమస్తము తనలో కలిసిపోయినా తాను మాత్రం సాక్షిభూతురాలుగా ఉంటుంది. అందుకని అమ్మవారు మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ.